ఎవరండి ఈ సామెత పుట్టించింది? తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుంది అంటారు, కానీ ఇది ఆపోజిట్ అయిందండి. తల్లే జేబు చూస్తుంది, భార్య కడుపు చూస్తా ఉన్నది. కొడుకు దగ్గర ఒక్క 1 రూపీ లేకుంటే అసలు వాల్యూనే ఇవ్వట్లేదు. కొడుకును కొడుకులాగే చూడట్లేదు. ఏమైనా ఇంట్లో ఉన్న ఆడపడుచు భర్తలకి మాత్రమే వాల్యూ. ఎందుకంటే అల్లుడు కదా, అల్లుడి దగ్గర కొంచెం సంపాదన ఉన్నది. ఈ ఉన్న ఆస్తి సంపాదించింది అంతా బిడ్డకు పెడతా అంటే బిడ్డ ఆస్తి పరురాలైతుంది. కొడుకు ఏం పెట్టకుండా, కొడుకు వాల్యూ ఇవ్వకుంటే కొడుకు సంపాదన లేని వాడవుతాడు. ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థమే కదా. అసలు ఏ అకేషన్ అయినా కూడా కొడుకు కంటే ముందు అల్లునికే. ఆ అల్లునికైనా కొంచెమైనా ఉండదు, అసలు తింటాడు కదా సొమ్ము. కాబట్టి ఆ అల్లునికి కూడా ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఎందుకంటే మా బామర్ది ఉన్నాడు, మా బామర్ది భార్య ఉన్నది, ఏమన్నా అనుకుంటారన్న ఫీలింగే ఉండదు. ఎందుకంటే తినేవాడికి ఆ బాధ అంటూ ఉండనే ఉండదు. ఎందుకత్త మళ్ళీ ఇట్లా చేస్తారు? ఆలోచించాలి కదా కొడుకుల గురించి.